ఏమీ లేదు. ఒక పోస్ట్ మ్యాన్ ఎలా అయితే పోస్ట్ తీసుకొచ్చి మన ఇంటికి ఇస్తారో, ఆ లెటర్ చదివినప్పుడు ఆ లెటర్‌లో ఉండే గొప్పతనాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదన చేస్తామో పోస్ట్ మ్యాన్‌కి థాంక్ యూ చెప్పమండి. కానీ ఎవరికి థాంక్ యూ చెప్తాము అనంటే లెటర్ రాసిన వారికి. మేము జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళమే అండి. ఇందులో మా జ్ఞానము లేదు. ఇందులో మా ఏమంటాం మా కాంట్రిబ్యూషను లేదు. ఆచార్యులు ఏదైతే విషయాన్ని చెప్పారో, గురువులు ఏదైతే విషయాన్ని చెప్పారో, ఆ మూల్యమైన సందేశాన్ని మీకు తెచ్చి ఇస్తున్నాము. మేమేదో ప్రవచిస్తున్నాము, మీరేదో వింటున్నారు అనుకోకండి. ఒక మాకంటే వయసులో చిన్నవాళ్ళు వింటున్నారనుకోండి. చాలా మందిని మేము చూస్తున్నాం. మాకంటే వయసులో చిన్నవాళ్ళున్నారు. వారు మీరనుకోవచ్చు, "అరే! మా అన్నయ్య ఉంటే ఎలా చెప్తారో మాకు మంచి విషయాలు" అలా అనుకోండి. మాకు సమానమైన వయసులో ఉన్నవాళ్ళనుకోండి, ఒక స్నేహితుడు మాట్లాడతాడు గదండీ! "అరేయ్! నువ్వేం చేస్తున్నావురా? ఇలా చేయరా, ఇలా చేయకూడదా?" అనుకోండి. నాకంటే పెద్దవాళ్ళున్నారనుకోండి, చాలామంది మాకంటే వయసులో పెద్దవాళ్ళున్నారు కదండీ! వాళ్ళేమనుకోవాలయ్యా అనంటే, ఇప్పుడు చూడండి స్కూల్‌లో మేము చిన్నప్పుడు ఏదైనా మంచి విషయం, కొత్త విషయం తెలుసుకున్నాం అనుకోండి, పరిగెత్తుకుంటూ ఇంట్లోకొచ్చి అమ్మా, నాన్నకి తెలిసిన విషయమే. కానీ మనం కొత్తగా తెలుసుకున్నందుకు చాలా ఎక్సైట్‌మెంట్‌లో చెప్పేస్తుంటాం. "ఇది ఇలా అటమ్మా, ఇది ఇలా అట నాన్న" అని. అలా ఒక చిన్న పిల్లవాడు ఏదో కొత్తగా నేర్చుకున్నాడు, మనకొచ్చి చెప్తున్నాడు అని భావన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరి యొక్క దాసుడిగా భావన చేయండి. ఎందుకంటే మా సాంప్రదాయంలో అందరి యొక్క దాసుడు అవ్వాలి అని నియమం. శ్రీల ప్రభుపాదుల వారు జగద్గురువులు అని మనం కీర్తిస్తామండి. ఒకసారట ఒక సభలో వారిని అడిగారట, "అయ్యా, మీరు అంత పెద్ద ఆసనం పైన కూర్చున్నారు, అన్ని మాలలేసుకున్నారు, అందరొచ్చి మీకు దండాలు పెడుతున్నారు. మీరు మొత్తం ప్రపంచానికి గురువులా?" అంటే ప్రభుపాదుల వారన్నారట, "లేదు, నేను ప్రపంచం మొత్తానికి మీ అందరికీ దాసుడిని నేను" అని అన్నారటండి. అలానే నేను కూడా మీ అందరి యొక్క దాసుడిని. నిజంగా చెప్పాలంటే మీ యొక్క దాసుల యొక్క దాసులం మేము. ఆ విధంగా సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రవచించే ప్రయత్నం చెయ్యట్లేదు. కానీ ఎంతో సంతోషం మీ అందరిని చూస్తూ, మీ అందరి యొక్క సమక్షంలో ఈ భగవద్గీత చెప్పే ఒక అవకాశం. ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానండి. ఈ రోజులలో మనకి సమయం దొరకట్లేదండి. ఒక యదార్థమైన విషయాన్ని చెప్పాలి అనంటే, జీవితం అంటే సమయం ఉండటం కాదు, సమయం చేసుకోవటం. సమయం రాదండి. మనము ఒక్కొక్క మంచి విషయం కోసం సమయం మనమే తయారు చేసుకోవాలి. కానీ ఈ ఫాస్ట్ లైఫ్‌లో ఏమైపోతుంది అనంటే, మన ఆరోగ్యానికి సమయం ఉండట్లేదు. ఆత్మీయమైన బంధువులకి ఉండట్లేదు. ఆధ్యాత్మికతకు సమయం ఉండట్లేదు. పరిగెత్తుతున్నాం. కొద్దిగా సమయం దొరికితే ఫోను చూస్తున్నాం. కానీ మీరందరూ ఇన్ని వేల మంది ఆధ్యాత్మికత నేర్చుకోవడానికి, కృష్ణ భగవానుడి యొక్క సందేశాన్ని వినడానికి ఇక్కడికొచ్చారు చూడండి. అది భగవత్ కృప మీ అందరి పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల, అందరి పట్ల ఉండుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. మీకో చిన్న వీడియో చూపిస్తాం. ఇప్పుడు ఒకాయన పాపం లేట్‌గా లేచారండి. లేట్‌గా లేసి పరిగెత్తుతున్నారు. పొద్దున్నే లేసాడు, పరిగెత్తుతున్నాడు, ఇంట్లో అంతా గందరగోళం చేసేసాడు, భార్యని అరిచేసాడు, సామాన్లు కింద పడేసాడు, బస్సు మిస్ అయిపోయాడు, ఆటో ఎక్కేసాడు, స్టేషన్ దగ్గర ఆగిపోయాడు, స్టేషన్‌కి పరిగెత్తుతున్నాడు, ట్రైన్ ఎళ్ళిపోయింది అని అనుకుంటున్నాడు. చిట్ట చివరికి చూస్తే ఆల్రెడీ రిటైర్మెంట్ గూడా అయిపోయింది. కానీ ఆ విషయమే మర్చిపోయారు. ఎందుకో తెలుసా అండి? అంత మెకానికల్‌గా మారిపోయామండి మనం. ఒక మషీన్ ఎలా అయితే చేస్తుందో, అలానే మన జీవనం కూడా మారిపోయింది. ఏంటి? ఎక్కడ? మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? మన చుట్టుపక్కల ఎవరున్నారు? మనం ఎలా దిశానిర్దేశం జీవితంలో పొంది ముందుకెళ్ళాలి? ఇవన్నీ మర్చిపోతూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఒక ఆయనకి ఫోన్‌లో ఎక్కడైతే ఛార్జింగ్ ఉంటుందో అక్కడ రెడ్ కలర్ కనిపించిందనుకోండి, ఏం చేస్తామండి? మనం వెంటనే ఛార్జింగ్ పెట్టుకుంటాం గదండీ! కనీసం పవర్ బ్యాంక్ అయినా ఎత్తుకుంటాం. కానీ ఎవరో అలా ఎళ్ళిపోయారట బయటికి. "అరే! ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎందుకురా?" అంటే "ఛార్జింగ్ పెట్టుకునే టైం లేదు" అన్నాడనుకోండి. ఒక పిల్లవాడు ఎగ్జామ్‌కి పరిగెత్తుకుంటూ ఎళ్లారట. స్నేహితుడు అడిగారట, "అరే! చదువుకున్నావా?" "లేదు, చదువుకోవడానికి టైం లేదు" అన్నాడనుకోండి ఒక పిల్లవాడు. అదే ఆఫీస్‌లోకెళ్ళే ఆయన, "ఏమైంది మధ్యలో కారు ఆగిపోయిందండి ఏమైంది?" అంటే "పెట్రోల్ పోయించుకునే టైం లేదండి" అన్నాడనుకోండి. ఏమన్నా సాధించగలుగుతామండి జీవితంలో? అలానే ఒక మనిషిగా ధర్మము మాకు తెలీదండి. భగవద్గీత మాకు తెలీదండి. అయ్యో! ఎందుకు తెలీదండి మీకు? అంటే టైం లేదండి. అంటే మన పరిస్థితి కూడా అంతే అవుతుందండి. కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఇంతమంది మీరందరూ
టైం తీసుకొని ఈరోజొచ్చారు అనేది చాలా గొప్ప విషయం. అందుకే ఒకసారి పరిశీలన చేద్దాం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి యొక్క పరిస్థితి ఎలా ఉందట? అర్జునుడి కంటే స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఎవ్వరు లేరండి. తెలిసినా మీకు? పెద్ద యుద్ధం జరగబోతుంది. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద యుద్ధం ప్రారంభం అవ్వబోతుంది. శంఖాలు ఊదేశారు. అందరు అస్త్రాలు పట్టుకున్నారు. రెడీగా